రైట్. సతీష్, అంటే ఇలాంటి సమయంలో నిజంగా ఇంతటి విషాదంలో ఒక చిన్న మాట కూడా ఆ బాధిత కుటుంబాలకు ఎంతో భరోసానిస్తాయి. కానీ నిన్న ప్రభుత్వం తాలూకు ఉప ముఖ్యమంత్రి వచ్చారు, మంత్రి లోకేష్ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు వారిని ఏ రకంగా ఆదుకుంటారనేది. ఏమన్నా ఉద్యోగాలు ఆ బాధిత కుటుంబాలకు ఏమన్నా ప్రామిస్ చేశారా? అలాంటిది ఏదైనా బయటకు వచ్చిందా? అలాగే ఈరోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు ₹1,00,00,000 మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి 50 లక్షలు ఇవ్వాలి అంటూ కూడా. సో నిజంగా దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి ఏదన్నా ప్రకటన ఆశించచ్చా అంటే ఏం చెప్తారు సతీష్? రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్ళినటువంటి ఇద్దరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, మంత్రి నారా లోకేష్ గాని ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వలేదు. దానిపైన ఎటువంటి ప్రకటన చేయలేదు. కేవలం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటించినట్టు 25 లక్షలు, అది కూడా స్టీల్ ప్లాంట్ నిబంధనల ప్రకారం ఏదైనా ప్రమాదాలు జరిగి కార్మికులు మరణించినప్పుడు వచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రకటన తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి 25 లక్షలు అది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరఫున ఇప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు ₹1,00,00,000, ₹1,72 అని ఒక ప్రకటన విడుదల చేస్తే అవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులకి, అందరు కార్మికులకి మరణించినప్పుడు ఎటువంటి వస్తాయో ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఘోరమైన ప్రమాదాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని నిలదొక్కుకోవడం కోసం అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ ఎటువంటి అదనపు ప్రయోజనం లేకుండా కేవలం నిబంధనల ప్రకారం స్టీల్ ప్లాంట్ లో కార్మికులకి ఏవైతే ఇస్తారో అది స్టీల్ ప్లాంట్ ఏవైతే ఇస్తుందో స్టీల్ ప్లాంట్ ఇచ్చేటువంటి పరిహారం మినహా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా ప్రకటించినటువంటి దాఖలాలు. మంత్రి నారా లోకేష్ నోరు తెరిచి నిన్న కార్మిక సంఘాలు అడిగితే అది అడిగినందుకే కార్మిక సంఘాల పైన మండిపడ్డారు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా మీడియా ప్రశ్నించింది. కార్మికుల కుటుంబాలు అడుగుతూ ఉన్నారు ₹1,00,00,000 పరిహారం, వాళ్ళు అడుగుతారు వాళ్ళదే పోయిందంటూ నారా లోకేష్ అవహేళనగా అవమానించేలాగా మరణించినటువంటి కార్మికులను కూడా అవమానించేటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రభుత్వం తరఫున ఎటువంటి ఆర్థిక సహాయం ఇస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా ప్రకటించినటువంటి దాఖలాలు. సో ఈ నేపథ్యంలోనే మరింత ఆందోళన చెందుతా ఉన్నారు కార్మిక సంఘాలు కూడా. దీనిపైన ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైట్. అంటే ఒక నాయకుడు నిజంగా ఇలాంటి విషాదకర ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేటప్పుడు స్పందించే హృదయం ఉండాలి, సహాయం చేసే మనసు ఉండాలి. అది కరువైంది అనుకోవచ్చా ప్రస్తుతం ప్రభుత్వంలో? నిజంగా వాళ్ళకేంటి వాళ్ళు అడుగుతారు అంటే కనుక మరోవైపు 99 పైసలకే మొత్తం నేను కట్టబెట్టేస్తానంటూ అహంకారంతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్ మరి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? సో కార్మిక సంఘాలు అడుగుతున్న దానికి ఆయన సమాధానం ఎటు లేదు. ప్రస్తుతం ప్రశ్నిస్తే కనుక సహించలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ₹1,00,00,000 మృతుల కుటుంబాలకు, అలాగే గాయపడ్డ వారికి 50 లక్షలు ఆయన అడుగుతున్నది సహేతువే కదా సతీష్? ఖచ్చితంగా కార్మికులు అడుగుతున్నటువంటి డిమాండ్ అనేది చాలా సహేతుకమైనటువంటి డిమాండ్. ఇది కార్మిక కుటుంబాలు స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మొదట పల్లా శ్రీనివాస్ని అడిగారు. ఆయన ఒక్క మాట నోరు చెప్పలేదు. కనీసం నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేదు. ఆ తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు స్వయంగా నారా లోకేష్ ని ప్రశ్నించినప్పుడు ఎదురుదాడి చేశారు. కార్మిక సంఘాల పైన కార్మిక సంఘాలను విమర్శించారు తప్ప ఎక్కడా కూడా కార్మికులకు అంత ఆవేదనలో ఉన్నటువంటి కార్మికులు, అంత తీవ్రమైన బాధలు ఉన్నటువంటి కార్మికులు అడుగుతున్నందుకు కనీసం న్యాయం చేయాలన్నటువంటి అట్లీస్ట్ వాళ్ళు ₹1,00,00,000 అడిగినప్పుడు కనీసం మేము ఏదో ఒక ప్రయత్నం చేస్తామో, లేదా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతోనైనా సరే అదనంగా మేము ఇప్పిస్తామో అన్న ప్రకటన కూడా చేయకుండా అసలు తిరిగి ఎదురుగా మీ కుటుంబాలు చనిపోయారన్న ఒక కామెంట్, మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా అంటూ ఒకసారి ప్రెస్ మీట్ లోనేమో వాళ్ళదేం పోయింది వాళ్ళు అడుగుతారు అన్నట్టు ఒక సమాధానం. అసలు ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి ఎందుకు వెళ్ళినట్టు, ఏ బాధ్యత కోసం అక్కడికి వెళ్ళినట్టు అసలు ధైర్యం చెప్పాలి ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇటువంటి ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతర సాధారణ వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళని ఆదుకునేటువంటి అవకాశం ఉండదు. ప్రభుత్వాల వైపే ప్రతి ఒక్క బాధిత కుటుంబం కూడా చూస్తుంది. ఎందుకంటే ఆ సహాయం చేయాలన్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం స్పందిస్తేనే ప్రభుత్వం అనుకుంటేనే చేయగలుగుతారు. సో అటువంటిది ప్రభుత్వం నుండి అటువంటి సమాధానాన్ని ఎవరు కూడా ఆశించరు. కానీ దారుణమైనటువంటి సమాధానం నారా లోకేష్ నుండి వచ్చినటువంటి పరిస్థితి, తిరిగి కార్మిక సంఘాలను తప్పుపట్టినటువంటి పరిస్థితి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కార్మిక సంఘాలను తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఇదే కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈ రోజు ఎవరైతే ప్రశ్నించారో అదే కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి గతంలో తెలుగుదేశం పార్టీ
తరపున నారా లోకేష్ ధర్నాలు చేశారు. అదే కార్మిక సంఘాల తరపున గతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళతోనే మాట్లాడి సంప్రదింపులు జరిపారు. అటువంటి కార్మిక సంఘాలు ఈ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ బాధ్యతను గుర్తు చేసేసరికి మాత్రం విపరీతమైనటువంటి అసహనానికి లోనవడం, తిరిగి వాళ్ళని నిందించడం, కార్మిక సంఘాల వల్లే చిలుకులు నిర్వీర్యం అయిపోతుంది అన్నటువంటి ధోరణితో మాట్లాడడం మాత్రం అందరినీ తీవ్రంగా కలిసివేసింది, కార్మిక వర్గాల్లో తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. రైట్. ఇప్పుడు మృతుల కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే గాయపడ్డ వాళ్ళు సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీ బర్న్స్ ఉంటే కనుక నిజంగా వాళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసే పరిస్థితిలో ఉంటారో లేదో తెలియని సిచ్యువేషన్. ఇలాంటి సమయంలో ఏదైనా కుటుంబ సభ్యులకు ఉద్యోగం గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి క్లారిటీ కూడా లేదని నిన్న కార్మిక సంఘాలే మాట్లాడటం కూడా మనం చూసాం సతీష్. ఈరోజు అట్లీస్ట్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శిస్తున్నారు, ధైర్యం చెబుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. దీనికైనా స్పందించే అవకాశం ఉందా, లేదంటే ఆయన పర్యటననే అడ్డుకొని ఆలస్యం చేయడానికి ప్రయత్నించిన దాఖలాలు చూసిన మనకి. సో ఏ రకంగా స్పందన ఉంటుంది ప్రభుత్వం నుంచి అనుకోవాలి? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి అయితే సానుకూల స్పందన వస్తుందని ఎవరికి కూడా అటువంటి ఆలోచన కూడా కనిపించడం లేదు. ఎందుకంటే నిన్న వాళ్ళు ప్రదర్శించినటువంటి అహంకార పూరితమైనటువంటి ధోరణి, వాళ్ళు మాట్లాడినటువంటి అహంకారమైన మాటలు, హేళన, అవమానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసిన తర్వాత కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఈ ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి ఇంత క్రూరమైన మనస్తత్వంతో వ్యవహరించింది అన్నటువంటి ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. కార్మిక సంఘాల ప్రతినిధులు అక్కడటువంటి పరిస్థితులు, లోపల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో వీటన్నిటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఈ రోజైనా సరే ప్రభుత్వం స్పందిస్తుందంటే అటువంటి ఆ పరిస్థితులు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే తిరిగి రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు తప్ప తిరిగి కార్మిక సంఘాలని తప్పుపట్టేటువంటి పోస్టులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంత దారుణమైన, ఇంత పెద్ద సంఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి వెళ్ళకపోవడం, కార్మిక సంఘాలతో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం, పైగా కార్మికుల్ని కుటుంబాలను ఆదుకుంటాం అన్నటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం అన్నది తీవ్రంగా అందరినీ కలిసివేస్తుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన, రాష్ట్ర ప్రభుత్వం నుండి యాక్చువల్గా డిప్యూటీ సీఎం మంత్రులు వచ్చారు, స్థానిక మంత్రులు వచ్చి అధికారులు కానీ ఎవరూ కూడా ఇది కార్మికుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం కానీ కార్మికులకు సంబంధించినటువంటి పరిహార ప్రకటనకు సంబంధించి కానీ ఇటువంటి ప్రకటన చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటువంటి ఆశలన్నీ కూడా కార్మికులకు సన్నగిలినటువంటి పరిస్థితి.